హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు దోసకాయ పచ్చడి తయారు చేయబోతున్నాము. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసేది మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం. మనము ఈ పచ్చడిలోకి తయారు చేసుకునేదానికి ఒక 15 ఎండుమిర్చి వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం నూనె వేసుకున్నాం వేయించుకోవడానికి. నేను వేడెక్కింది, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ధనియాలు వేస్తున్నాం, ఒక అర స్పూను. ఒక అర స్పూను మెంతులు వేస్తున్నాం. ఒక అర స్పూను జీలకర్ర వేస్తున్నాం. ఇవి మనము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది. మనం ఇవి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి, ఇక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇంకో మిక్సీ పట్టుకున్నాము మిరపకాయల్ని. వీటిని మనము 1/2 కిలో దోసకాయ తీసుకున్నాను. ఇలాగ సన్నగా ముక్కలు తరుక్కోవాలి, వీటిలో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని చెక్క మొక్కగా ముక్కలాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము తిరగమాత వేసుకున్నాం. ఇప్పుడు 1/2 కప్పు నూనె వేస్తున్నాం. 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చెనపప్పు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మనం చేసి పెట్టుకున్న పచ్చడిని తిరగమాతలో వేస్తున్నాం. ఇప్పుడు 1 స్పూను సాల్టు, కొంచెం ఇంగువ, ఇప్పుడు మనం ఇలా కొద్దిసేపు వాడ్చుకోవాలి. వాడ్చుకుంటే చాలా మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత మంచి వాసన, గుమ్మగుమ్మలాడుతూ ఉంది. ఇది అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు చెప్పలేము, అంత రుచిగా ఉంటుంది. ఇది మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ట్రై చేసి చూడండి. ఇది చూడండి, ఇలాగ తయారు చేసుకోవాలి పచ్చడిని మనము. ఇంకా ఇది ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో అంత రుచిగా ఉంది. ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తూ ఉంది. నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే జమాగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం మరలా మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.